ఇక అది తిరిగి వచ్చి రావు నేను గట్టి వస్తా ఉన్నదా మీరు ఎట్లా బిడ్డ तुम उधर खड़ो जाके మీ మన రమ్మని నేను ఇంట్లో కూడా ఉంటా लेने की इच्छा फोटो थी मध्य प्रदेश के आजो मनोज भाई जस्ट डिस्टेंस ఏదో మా అంత కొంచెం సేవ బిడ్డలు కూర్చున్నా కానీ ఇక్కడికి వెళ్ళు మనోజ్ भाई इधर तुम उधर जा अरे पूरे लोग हाँ नीता मिस हो जा रही नीता मिस हो जा रहे मैं मिस से कुछ नहीं होता सोनू फोन भाई को दे दो आप आ जाओ तुम उधर जाओ सुन वीडियो कर रहे इటు ఉంటారు तू फोटो पड़ भाई కష్టం పెడుతున్నావు అమ్మ నీ కష్టం పెట్టినట్టు గట్లేం లేదు ఏ కష్టం బిడ్డ నేను డబ్బులు పెట్టుకుంటారా చెట్లు అమ్మ పట్టుకో సార్ ఎప్పటి నుంచి నాకు వాట్సాప్లో ధైర్యం చెప్తుండు దానికి అందరికీ చాలా థ్యాంక్స్ మెయిన్లీ వికలాంగులకి ఒక వికలాంగికి ఇంకా అందరు తోడై నాకు ఆర్థికంగా భరోసా ఇస్తున్నందుకు కూడా చాలా రుణపడే ఉంటాను అందరికీ ఇంతే అనుకొని మా పరిస్థితి తీసుకుంటా ఏదో ఇంత సాయం చేస్తారు బిడ్డ మీకు ఏ దేవుడన్నా పుణ్యం కానీ ఏ దేవుడన్నా మిమ్మల్ని ఎత్తుకొని బిడ్డ ఏం చేస్తాను నువ్వు మాట్లాడరాకద్దుగా అన్నయ్య మనం మాట్లాడు ఏమన్నా మాట్లాడు చెప్పు నాకు సాయం చేసిండ్రు అక్కడ నుంచి మీరు అట్లా ఏదన్నా ఇగో గంత దూరం నుంచి వచ్చి నాకు సాయం చేసిండ్రు అని మాట్లాడు ఏదైనా మాట్లాడు ఫోన్లో పెట్టిరా ఫోన్లో పెట్టి గంత దూరం నుంచి వచ్చి నాకు సాయం చేసిర్రు మెసేజ్ పెడితే నువ్వు మాట్లాడతాడు అంటే సమాధానం ఇచ్చిన నేను వికలాంగులనే వాళ్ళు కూడా వికలాంగులే ఇంత వచ్చి వీళ్ళు సాయం చేస్తూ గంత దూరం నుంచి వచ్చి అని పెట్టారు అందరు కలిసి వాళ్ళు మొత్తం మంది వీళ్ళందరూ కలిసితేనే అంత అయింది థ్యాంక్స్ డబ్బులు ఇచ్చినందుకు అందరికి మంచి గట్టిగా మాట్లాడు మంచిగా మాట్లాడరా మంచిగా మాట్లాడు చెప్పురా లగంజట చెప్పు మాట్లాడు కొంత మాట్లాడు మాట్లాడు ఫోన్లో చెప్పినా ఫోన్ ఒక ఫోన్ ఇరా రాసిస్తా రాసి మాట్లాడు ఇట్లా మాట్లాడరా నుంచి వచ్చి నాకు మనీ పరంగా తర్వాత నెక్స్ట్ వచ్చి ఇమ్రాన్ సార్ ఎప్పటి నుంచి నాకు వాట్సాప్లో ధైర్యం చెప్తుండు దానికి అందరికీ చాలా థ్యాంక్స్ మెయిన్లీ వికలాంగులకి ఒక వికలాంగికి ఇంకా అందరు తోడై నాకు ఆర్థికంగా భరోసా ఇస్తున్నందుకు కూడా చాలా రుణపడే ఉంటాను అందరికీ అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ ఇమ్రాన్. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందినవాడిని. మానవ సేవనే మాధవ సేవ అనే ఉద్దేశంతో మేము ఈరోజు కామారెడ్డి జిల్లాలో మేము వచ్చినాము. నా పక్కన చూస్తున్న అన్నయ్య పేరు నాగరాజు, ఎంఏ బిఎడ్ కంప్లీట్ చేసి ఉన్నారు. తను ఫిజికల్ హ్యాండిక్యాపే. అలా ఉండి కూడా తను ఎప్పుడు తన చదువుని ఎప్పుడు స్టాప్ చేయలే. ఎంఏ బిఎడ్ కంప్లీట్ చేసిండ్రు. తను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న సందర్భంలో తన 2 కిడ్నీస్ కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. అయితే తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళకు 3,50,000 వచ్చింది. కానీ కనీసం 3 months ట్రీట్మెంటే గవర్నమెంట్ చేయడం జరిగింది. ఈ 2 కిడ్నీస్ ఫాల్ అవ్వడంతో వాళ్ళు కంపల్సరీగా డయాలసిస్ అనేది చేయాలని ఉంది. మరి నాకు ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా తన సమాచారం అందింది.
మరి అవన్నీ కనుక్కొని మేము ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లాలో నుంచి మేమందరము మా ఫ్రెండ్స్ ఉన్నారు, మేమందరం తెలిసి 20 రోజుల నుంచి తన కోసం డొనేషన్ అని చేసినాము. టోటల్గా 25,000 అనేది మేము ఈరోజు అన్నయ్యకు ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో కూడా మీరందరూ కూడా మానవ సేవనే మాధవ సేవ ఉద్దేశంతో ప్రతి తోటి మానవులకు మీరందరూ సేవ చేయాలనే ఉద్దేశంతో ఉంటున్నాం. మరి ఆదిలాబాద్ జిల్లాలో ఎవరైతే మాకు హెల్పింగ్ చేసిండ్రో డబ్బుల పరంగా ఆర్థికంగా ప్రతి ఒక్కర్లకు పేరు పేరున మా టీం తరఫున మేము ధన్యవాదం తెలుపుకుంటున్నాం.